మందులు వాడినావు. ఆకు ఇప్పుడు దాని మీద హైట్ ఎట్లా ఉంది అనేది మీరే చెప్పండి. దాని మీద ఇది హైట్ వచ్చింది బాగా. అంటే అది ఆల్రెడీ జానడు పైన మొక్క ఉన్నప్పుడు ఇది నాటేసినావు. మరి దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడు. ఇప్పుడు ఆకు చూడు, దీంట్లో ఎంత గ్రోత్ అనేది ఎట్లా వస్తుంది చూడు. ఇది దీంట్లో ఉన్నట్టు ఆకు దాంట్లో ఉందా? లేదు. చూడు ఈ ఆకు అనేది ఫస్ట్ బాగా ముదిరిపోయి ఉన్నది కదా. ఇది కూడా ఆకు ఈ టైప్లో ఉంది. ఆ టైప్లో ఉన్నది ఫస్ట్లో ఎట్టుంది. ఇప్పుడు మనది స్ప్రే చేసి ఎన్ని రోజులు? అది మనది నేను ఇచ్చిన మందు స్ప్రే చేసి ఎన్ని రోజులే? అది మీరు ఇచ్చిన 3వ రోజు కొట్టిన. 3వ రోజు అంటే ఇంచుమించు వారం అయింది. కొత్త గ్రోత్ మొత్తం ఎట్లా వస్తుంది చూడు. ఇది ఇప్పుడు మీరు ఇచ్చిన మందు కొట్టే రోజు ఈ చెట్టాలు ఉంది. చేను మొత్తం మందు కొట్టినాక ఈ రంగులోకి వచ్చింది. కొత్త గ్రోత్ ఎట్లా వచ్చింది? చెట్టు ఎట్లా పెరిగింది చూడు. మన మంది స్ప్రే చేసే రోజు అట్లా ఉంది. ఈ చెట్టాలు ఈ రోజు ఎట్లా ఉంది చూడు. మరి దాని మీద హైట్ దానికంటే 12 రోజులు వెనక ఈ చేను వేయటం. ఆడ ఇందాక చూసినాం కదా, ఆ చేను వచ్చేసి ఇతరం వేసే రోజు ఈ మొక్క కంటే కొంచెం చిన్నగా ఉంది. ఆ రోజు ఇది నాటినారు. ఇది నాటినారు. ఈరోజు చూస్తే దానికంటే ఎక్కువ 12 రోజులు వెనక. దీంట్లో అక్కడ ఆకు చూడు. ఇది ఎకరము అదే దాంట్లో ఆకు చూడు, దీంట్లో ఆకు చూడు. 2 వీడియోలు పక్క పక్కనే పెడితే ఎట్లా ఉంటుందో చూడు. ఎందుకంటే మీకు రిజల్ట్ తెలియడం కోసం నేనేమన్నా అవి పక్క పక్కన ఉన్నా కూడా సగానికే వాడు అని చెప్పిన. దీంట్లో కొట్టంగా ఒక ట్యాంక్ నీళ్ళు మిగిలినాయి. దాంట్లో కొట్టిన టైప్లో ఉంది. అంటే దీంట్లో కొట్టిన తర్వాత ఒక ట్యాంక్ మిగిలితే దాంట్లో కొట్టినావు. మరి ఆ దాంట్లో కూడా తేడా తెలిసి ఉంటుంది కదా. ఇదే టైప్లో ఉంది అది మనకి. ఎందుకంటే మేము రైతులకు కూడా ఒకటేసారి మేము చెప్పింది విని నువ్వు మొత్తానికి వాడొద్దు. ఒక్కసారి మమ్మల్ని నమ్ము, రెండోసారి నువ్వు నమ్మాలి అంటే మందు ఎలా పనిచేసింది అనేది నీకు క్లియర్గా తెలియాలన్నప్పుడు నువ్వేం చేయాలి? సగానికి వాడి సగానికి వాడకపోతే తేడా తెలుస్తుంది. నేను అందుకనే దీంట్లో పోయేటప్పుడు 4 సార్లు కొట్టాలి, వచ్చేటప్పుడు 4 సార్లు కొట్టుకుంటూ రావాలి సార్. ఇది చేను అట్టాడిది పోయేటప్పుడు 5, వచ్చేటప్పుడు 5 సార్లు కొట్టుకుంటూ పోయినా ఒక ట్యాంక్ మందు మిగిలింది. దాంట్లో కొడితే పక్కన అర్థమైద్దండి. అంటే నువ్వు డోస్ కూడా తగ్గించేసినావు ఇంకా. ఒక ట్యాంక్ చెప్పినగా అదేలే, ట్యాంక్కి 8 సార్లు కొట్టాలా. 10 సార్లు ట్యాంక్కి 10 సార్లు కొట్టిన. 10 సార్లు కొట్టి ఒక ట్యాంక్ మిగిలించి దాంట్లో కొట్టిన. దాంట్లో కొడితే అది ఎడంగా ఉంది, ఇది ఎడంగా ఉంది, మనకు అర్థం కాదు. దాంట్లోనైతే మనకు రిజల్ట్ అర్థం అవుతుంది అని ఒక ట్యాంక్ కొట్టిన. చాలా తేడా ఉంది. ఓకే, సూపర్. అయితే మా కంపెనీ మందులు అనేది బాగా పనిచేస్తున్నాయని మీకు పూర్తి నమ్మకం. ఓకే, సంతోషం. ఇదిగో ఆ చేను ఇదిగో ఈ లెక్కలో ఉంది. ఇదేసే రోజు మరి దానికి దీనికి ఎంత తేడా ఉంది అనుకున్నా, వచ్చేది తేడా. అది మెయిన్ మాకు రైతుల నుంచి కావాల్సింది. మాకు అదే రైతుల నుంచి మాకు ఫీడ్బ్యాక్ అనేది ఇట్లా ఉండాలి. ఓకే, అది నేను అన్నది అదే సార్. మీరు చేను ఇప్పుడు మీరు మందులు ఇచ్చింది కాబట్టి చూస్తే ఉదాహరణ అనేది మీకు బాగా అర్థమైంది. మన మంది ఇస్తే ఈసారికి నెక్స్ట్ ఏ మంది ఇస్తే ఇంకా బాగుంటుంది అనేది అడిగాము. అదే